ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో చిట్టితల్లి. తమ్ముళ్ళని చూస్తే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. యూఎస్లో మేము ఇల్లు తీసుకోవడానికని హౌస్ హంట్ అయితే స్టార్ట్ చేసాము. నేను ఈ వీడియోలో మీకు 2 హోమ్స్ చూపిస్తాను. ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హోమ్ అండ్ ఇంకొకటి మోడల్ హౌస్ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో కనిపించేది అండర్ కన్స్ట్రక్షన్ అండ్ అది వచ్చేసి హాల్. ఓపెన్ కిచెన్, ఇది లైట్, ఇది ఏంటో ఇది కిచెన్, ఇది స్టవ్ ఇక్కడ పెట్టవచ్చు అటు, ఇది స్టవ్. ఓకే, ఇదంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇది సింక్, ఇక్కడ డిష్ వాషర్ ఇక్కడ ఇస్తారు అనుకుంటా. Dishwasher. కిచెన్ నుంచి ఇటు సైడ్ ఇచ్చింది. ఇది గరాజ్ ఇక్కడ నుంచి ఇచ్చింది. గరాజ్ సేమ్ లెవెల్లోనే ఉంది. గరాజ్ ఇక్కడ ఒకటి ఒక రెస్ట్ రూమ్, కామన్ రెస్ట్ రూమ్. అండ్ ఇది ఒక చిన్న ఉంది, కాకపోతే కిడ్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా కింద బొట్లు ఎక్కువ ఇక్కడే ఇంటి ఉంటుంది. అండ్ ఇది కొంచెం స్టోరేజ్ స్పేస్ లాగా ఇచ్చాము, మేబీ దానికోసం అనుకుంటాం. ఇది పైన బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది ఇక్కడ వేరే ఉంది పైన. ఇది చిన్న స్పేస్, షూట్ ఏదో జాకెట్స్ అని బాగుంది, నచ్చింది. లైట్స్ ఆన్ చేయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. రైట్ సైడ్ కొంచెం ఇచ్చింది చూడక్క, బాగుంది. పెద్దగా ఉంది. ఇది కూడా బాగుంది. ఇది రెస్ట్ రూమ్ ఏరియా. వాతావరణం నచ్చింది. ఇది స్నానం చేయడానికి. ఇక్కడ గ్లాస్ వస్తుంది అనుకుంటా కదా, అంటే నాకు ఇష్టం. గ్లాస్ వస్తుంది. ఇది సపరేట్గా ఇస్తారు. అనేది క్లోజర్ కొంచెం చిన్నగా ఉంది, కొంచెం చిన్నగా ఉంది. కానీ ఓవరాల్గా బాత్రూమ్ పెద్దగా ఉంది, నాకు నచ్చింది. ఇది వాషర్ అండ్ డ్రైయర్ ఏరియా. ఎస్ మామా, వాషర్ అండ్ డ్రైయర్ ఏరియా. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది క్లోజర్. ఈ కన్స్ట్రక్షన్ లో ఒకటి నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్స్ ఒకటే దగ్గర ఉన్నాయి అనమాట. సో కిడ్స్ కి కింద ఉండడం, మనం పైన ఉండడం అట్లా కాకుండా అందరూ ఒకటే లెవెల్లో ఉండొచ్చు. ఇది ఒక కామన్ వాష్ ఏరియా. అండ్ దిస్ ఈజ్ అనదర్ బెడ్రూమ్. మెయిన్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్స్ 3 దగ్గర దగ్గరనే ఉన్నాయి. సో ఏం
ఇది వాటర్ హీటర్ గ్యాస్ది అది ఉంటుంది ఇక్కడ. ఇది ఇంకొక హౌస్, మోడల్ హౌస్ అని చెప్పాను కదా, ఇది వేరే కమ్యూనిటీలో ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. ఫ్రంట్ వ్యూ నేను తర్వాత చూపిస్తాను. జస్ట్ ఊరికి ఫస్ట్ బయట నుంచి వచ్చి అసలు ఎట్లా ఉందనేది చూసాము. దాని తర్వాత ఫ్రంట్ నుంచి వెళ్ళాము. అండ్ మాకు మా అపాయింట్మెంట్ టైంకి కూడా కొంచెం టైం ఉండే, సో అందుకోసమే వెనకాలకు వచ్చాము. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదా, మేము ఇది ఈవినింగ్ చూడడానికి వెళ్ళాము. సో అది వింటర్ కూడా కాబట్టి తొందరగా ఈవినింగ్ అయిపోయింది, అందుకని కొంచెం డార్క్ ఉంది. ఇక్కడ నుంచి ఎంట్రీ ఫస్ట్ కనిపించేదంతా హాల్ అనమాట. దీంట్లో ఏమి ఇచ్చారంటే కిచెన్కి ఒకవైపు హాలు, ఇంకొక వైపు డైనింగ్ ఏరియా ఉంది. సో డివైడెడ్గా ఉంది. సో చిన్నగా కనిపించింది అనమాట. అండ్ ఇది మోడల్ హౌస్ కాబట్టి వాళ్ళు మొత్తం డెకరేషన్ చేసి పెట్టారు. లైక్ ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఇలా సర్దుకోవచ్చు అనేది మొత్తం చూపించారు. అది వచ్చేసి చిన్న బాల్కనీ. ఇది వచ్చేసి 2500 స్క్వేర్ ఫీట్ ఇల్లు. ఎగ్జాక్ట్గా అయితే నాకు ఐడియా లేదు, బట్ అంతే ఉంటుంది. 2500 నుంచి 2700 మధ్యలో ఉంటుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ అసలు ఎంత క్రేజీగా ఉందంటే ఇల్లు దొరకడం కష్టమైపోతుంది. రీసేల్ కానీ కొత్త హౌసెస్ కానీ ఏదైనా సరే మనము ఇట్లా వెబ్సైట్లో చూసుకొని అరే ఇది బాగుంది వెళ్ళి చూసుద్దాము అని అపాయింట్మెంట్ తీసుకునే లోపే అది హౌసెస్ అనేది సేల్ అయిపోతున్నాయి అనమాట. అసలు టూ మచ్ ప్రైజెస్ అయితే టూ మచ్ అంటే టూ మచ్ ఉన్నాయి. ఇల్లులు దొరకడం కష్టమైపోతుంది. ఇన్ కేస్ లక్కీగా ఉండి దొరికినా కూడా ప్రైజెస్ అయితే చాలా హైలో ఉన్నాయి. లైక్ ఓల్డ్ హోమ్స్ అయితే మనము ఫర్ సపోజ్ వాళ్ళు 500 అన్నారనుకోండి, దానికి మనం 550 వేసినా కూడా మనకి ఇల్లులు దొరకట్లేదు అనమాట. అండ్ అది కాకుండా కొత్త ఇల్లు కొనాలనుకుంటే వాళ్ళు బేస్ ప్రైస్ ఇంత అని, ప్లస్ దానికి ఇంటీరియర్ అని, ఎక్స్టీరియర్ అని, అప్గ్రేడేషన్ అని, అండ్ ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ కలిపి మనకి మినిమం 600 నుంచి 650 వరకు చేస్తున్నారనమాట. అది కూడా మనం ఒక 2-3 డేస్ కాదు, ఒక 1-2 డేస్లో డిసైడ్ అయ్యేలాగా ఉంటేనే మనకి ఇల్లు దొరుకుతుంది. ఇట్లా సెటప్ చేసుకుంటే ఇట్లా నీట్గా ఉంటుందని ఇలా పెట్టిందా. ఇది బెడ్. Everything looks good. Wow. See. Storage. Garage. Storage. Garage కాదు, పైకి రాదు. Storage లాగా. ఫ్యాన్సీగా ఉంది. ఇక ఇది దీని కూడా డెకరేషన్ పెట్టుకున్నారు. ఇది మనమేమో ఊర్లలో పడేస్తాము, ఇక్కడ ఇది డెకరేషన్. చాలా మంది వెయిట్ చేస్తాం, తొందర వచ్చేయండి. ఇది 2 bedroom ఓన్లీ 3 కదా. ఇంకొకటి కింద ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది. స్టోరేజ్. Like it. బాగుంది చూడు, కలర్ కూడా ఎంత నైస్ ఉంది. ఇది వీడియో చివరి వరకు చూసినందుకే థ్యాంక్ యూ సో మచ్. నేను నా నెక్స్ట్ వీడియోలో మేము ఈ ఇల్లు తీసుకున్నామా లేదంటే వేరే ఇల్లు ఏదైనా తీసుకున్నామా, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఏ ఏరియాలో తీసుకున్నాం అన్నది నేను మొత్తం అప్డేట్ చేస్తాను. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చలో చూసుకున్నావు మంచిగా. ఇది చిన్నదన్నమాట, ఇందులో మెల్లగా దిగు, పట్టుకొని దిగు.